సభలో అధికార పార్టీ తీరుపై గుస్సా అయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన విపక్ష సభ్యులపై దాడి చేయడం తగదన్నారు ఆ పార్టీ నేతలు. తమపై దాడికి దిగిన టీఆర్ఎస్ సభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో జరిగిన సంఘటన తెలంగాణ అసెంబ్లీకి తీరని మచ్చ, బ్లాక్ డే. అసెంబ్లీలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ ఎప్పుడు ఏ అసెంబ్లీలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా కొట్టుకున్న సంఘటన జరగలే. ఇలా మా ప్రకాష్ గౌడ్ గారిని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారిని ఇద్దరిని కింద పడేసి తొక్కి కొట్టారు. ఎమ్మెల్యేస్, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు. మేము అడిగింది ఒకటే, గవర్నర్ గారిని, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయించారో వాళ్ళను బర్తరఫ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ గెలిచి ఇమ్మీడియట్లీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనేదే మా డిమాండ్. మాదుగులకు, మాలలకు, మహిళలకు స్థానం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు. ఈ రోజు రాష్ట్రంలో కరువు పరిస్థితి ఉన్నది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేసవిలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకు బిల్లులు లేవు. హైదరాబాద్లో ఇంటి ట్యాక్స్ అని విపరీతంగా వసూలు చేస్తున్నారు. సమస్యల మీద గవర్నర్ గారిని మేము నిలదీస్తే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది గుండాలు, మంత్రులు గుండాలు, తెలంగాణ కోసం పనిచేయని వాళ్ళు, తెలంగాణ ద్రోహులు అలా చేరి మమ్ములను కొట్టియడం ప్రజాస్వామ్య విలువలకే పెద్ద పెట్టు. ఈరోజు ప్రజాస్వామ్యానికి దుర్దినం, కేసీఆర్ దొరతనానికి శుభదినం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యంలో ఇతర పార్టీల శాసనసభ్యులను ఫిరాయించేటట్టు చేసుకొని సొంత పార్టీలో చేర్చుకోవడం, మందబలంతో మదబలంతో ప్రతిపక్ష శాసనసభ్యుల మీద దాడి చేయడం అనేది కేసీఆర్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నాడో ఈరోజు అదే జరిగింది శాసనసభలో. ఈరోజు పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై ప్రధానంగా గవర్నర్ గారే ప్రత్యక్ష సాక్షిగా ఉండి శ్రీనివాస్ యాదవ్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తే దానికి స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు ప్రత్యక్షంగా హాజరైనరు. ఇంతకంటే ఆధారాలు అక్కర్లేవు. తక్షణమే శ్రీనివాస్ యాదవ్ను శాసనసభ్యుడిగా అనర్హత వేటేయమని చెప్పి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసినాం. కానీ గవర్నర్ గారు పెడచెవిన పెట్టారు. కాబట్టి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ నిరసన తెలపాలనుకున్నది. నిరసన తెలిపే క్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పోడియంలోకి వెళ్తే మార్షల్స్ వచ్చి మమ్మల్ని పట్టుకుంటే హరీష్ రావు ఉసిగొల్పడంతో ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి మా శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ గారి మీద, మా శాసనసభ మండలి సభ్యుడు అదేవిధంగా మా పోట్ల నాగేశ్వరరావు గారి మీద దాడి జరిగి కిందేసి కాళ్ళతో చేతులతో కొట్టడం జరిగింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు తన మందబలంతో వాళ్ళను దున్నపోతుల్లాగా, ఆంబోతుల్లాగా పెంచి మా మీదకి ఉసిగొల్పి మా మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారితో కూడా మాట్లాడినాం, డి శ్రీనివాస్ గారితో మాట్లాడినాం, కిషన్ రెడ్డి గారితో మాట్లాడినాం, మిగతా ప్రతిపక్ష నాయకులు అందరితో మాట్లాడతాం. బీఏసీ మీటింగ్లో ఖచ్చితంగా స్పీకర్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అదేవిధంగా గవర్నర్ గారిని కూడా నిలదీస్తాం. గవర్నర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మీద దాడి చేసింది కాబట్టి తక్షణమే మమ్మల్ని పట్టుకున్న మార్షల్స్ని సస్పెండ్ చేయాలి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ విజువల్స్లో దాడులు చేసిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా అనర్హత వేటేయాలి. ఈరోజు మా ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు చిత్విలేసంగా చూస్తున్నాడు. వాళ్ళ రౌడీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో. చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకే ఈరోజు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి తక్షణమే గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.